మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దాన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం గానీ, వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల గానీ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ లాస్ అవుతున్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, చూస్తాను, బాధ అనిపిస్తుంది. సూసైడ్ అటెంప్ట్స్ అవుతున్నాయి. నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక పర్సన్, నా సీనియర్ ఒక అతను ఉండే, అతను ఒక గేమ్ కి వచ్చి 90,000 అట్లా ఒక 4-5 టైమ్స్ పోయింది. పక్క రూమ్ అంటే ఉన్నారు, ఆ బ్రదర్ కూడా ఇండస్ట్రీ ఫీల్డ్, తను 1,50,000 దాకా ఓట్టుకున్నాడు. తర్వాత సూసైడ్ అంటారు, అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి బాగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే. అంటే మాక్సిమం అందరూ బాగా చూసేది ఇన్స్టాగ్రామ్. ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియాని రూల్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ కాబట్టి దాంట్లో చూస్తున్నారు. మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దాన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కానీ బాగా చిన్నపిల్లల నుంచి బాగా అంటే ఈ గేమ్స్ ద్వారాగా బెట్టింగ్ యాప్స్ అని బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే. దాన్ని వీళ్ళు ముందు వాళ్ళని ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ గా మనం కంట్రోల్ అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ వేశారు కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 11 మెంబర్స్ కి లోపల వేయడం జరిగింది కదా. ఇప్పుడు కేసు అయిన తర్వాత దీని తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏముంటుందో దీన్ని క్రిటికల్ గా కొద్దిగా యాక్షన్ అనేది గట్టిగా తీసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి కూడా ఒక అబ్జర్వేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు తీసుకున్న కేసు ఉంది కదా, ఈ కేసుకి వచ్చే రిజల్ట్ బట్టి నెక్స్ట్ ఉండే వాళ్ళు కూడాను మైండ్ సెట్ కి అర్థమవుతుంది ఏంటి అంటే. దీని గురించి ఒక డిబేట్ కూడా పెట్టాలి, ఆన్లైన్ కాకుండా కొద్దిగా పొలిటికల్ గా కాకుండా కొద్దిగా ఒక షో లాంటిది ఏర్పాటు చేసి కొద్దిగా అందరినీ స్టూడెంట్స్ ని లైవ్ డిబేట్ పెట్టి దీని గురించి ఒకసారి చెప్తే బాగుంటదని నా లైవ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, చూస్తాను, బాధ అనిపిస్తుంది. కానీ చాలా మంది కోలుకున్నారు ప్రస్తుతానికి అయితే, ఇప్పుడైతే లేదు. నా ఫ్రెండ్ సర్కిల్ లో ఒక పర్సన్, నా సీనియర్ ఒక అతను ఉండే, అతను ఒక గేమ్ కి వచ్చి 90,000 అట్లా ఒక 4-5 టైమ్స్ పోయింది. 4-5 టైమ్స్ 90,000 అంటే 3 lakhs ప్లస్ లాస్ట్ ఇయర్ అదో ఆ టైంలో. అతను ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు. లేదు లేదు, ఒకసారి అయింది కదా, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు, దాని నుంచి బయటకు మ్యారేజ్ చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు. అంటే ఒక పాయింట్ వస్తుంది కదా, అక్కడ చేంజ్ అవ్వాలి, చేంజ్ అవ్వకపోతే సంకనాకపోతారు, తర్వాత సూసైడ్ అంటారు, అయిపోయింది. మనం ఒక రోజు రిప్ అంటాం, తర్వాత రోజు తిడతాం, అయిపోయింది, కథం అవుతుంది అంత. బెట్టింగ్ యాప్స్ అంటే మనీని ఒక మనిషి నుంచి దోచుకోవడం బ్రో. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ యూత్ అంటే దేనికి అంటే అట్రాక్ట్ అవుతారంటే ఈజీగా లవ్ కానీ, ఈజీ మనీ కానీ, ఈజీగా ఏదేస్తే అది తీసుకోవాలి, తినేయాలి, ఎంజాయ్ చేయాలని. అట్లనే ఈ బెట్టింగ్ యాప్ కూడా ఎవడైతే కనిపెట్టిండో తెలియదు కానీ ఆ బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ లాస్ అవుతున్నారు, వాళ్ళ టైం లాస్ అవుతున్నారు, వాళ్ళ ఎనర్జీ లాస్ అవుతున్నారు, ఎవ్రీథింగ్ వాళ్ళ లైఫ్ స్టైలే చేంజ్ చేసుకున్నారు. సూసైడ్ అటెంప్ట్స్ అవుతున్నాయి, చాలా దారుణంగా జరుగుతుంది. ఇవి మనం అరికట్టాలంటే మనలాంటి వాళ్ళ యూతే అంటే మీ మీడియా కానీ ఎవరైనా కానీ మనలో నుండి మాట్లాడిన వాడితేనే అర్థమవుతుంది. యూత్ని ఎలా అయితే అది అట్రాక్ట్ చేస్తుందో మన మాటలు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తేనే అది అనేది సాల్వ్ అవుతుంది నా దృష్టిలో. శిక్షలు వేయని చెప్పండి బ్రో, ఎందుకంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ గా ఫస్ట్ గుర్తించింది మనమే, ఆ ఇన్ఫ్లుయెన్సర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చేసేది మనమే. ఎందుకంటే వాడికి ఆ బెట్టింగ్ యాప్ గురించి చెప్పని చెప్పింది కూడా ఇంకోడే, చెప్పినోడు తప్పు, అసలు చేసినోడు తప్పు కాదు నా దృష్టిలో. ఆడెవరైతే ఇన్ఫ్లుయెన్సర్ గా వాడు ఉన్నాడో వాడు చెప్పడం తప్పు కాదు, వాడు వానితో చెప్పించి వానికి పైసలు ఇచ్చినోడు తప్పు, వాడిని ఆపేయాలి ఫస్ట్. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసి దాని ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఎవరైతే బయటికి తీసుకొచ్చి మాట్లాడుతుండో వాంది తప్పు తప్ప, ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినోడో వాంది తప్పు కాదు. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు చెప్పమంటే అట్లా. ఉన్నారు బ్రో, నా పక్క రూమ్ అంటే ఉన్నారు, ఆ బ్రదర్ కూడా ఇండస్ట్రీ ఫీల్డ్, తను 1,50,000 దాకా ఓట్టుకున్నాడు. ఇప్పుడు ఆ 1,50,000 పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్ పెట్టి అది కట్టుకుంటాను, ఫ్యామిలీకి తెలియకుండా. బెట్టింగ్ అంటే రాంగ్ అండి, అసలు బెట్టింగ్ అనే వర్డే రాంగ్. సో బెట్టింగ్ అంటే జూదం అనేది ఎప్పటి నుంచో వస్తుంది, బట్ జూదం అనేది కొన్ని ఫ్యామిలీలని నాశనం చేస్తుంది. సో బెట్టింగ్ అనేది రాంగ్ వర్డ్. సో బెట్టింగ్ అనేది ఎవరు ఆడకూడదు. ఎవరైనా కష్టం చేయాలి, చదువుకున్న ప్రకారం సంపాదించుకోవాలి, జాబ్ సంపాదించుకోవాలి, వాళ్ళకి నచ్చిన రూట్లో వెళ్ళాలి, నచ్చిన పని చేసుకుంటూ అలా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి. అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులతో మంచి పనులు చేసి మంచి వాళ్ళు అని చెప్పి సొసైటీలో గుర్తు పొందుతున్నారు కొందరు. తప్పుడు పని చేసి తప్పుడు పనితో వచ్చే అమౌంట్ అసలు వద్దండి. తప్పుతో వచ్చిన పని మనం రాంగ్ వర్క్ లో చేసి ఎన్ని చేసిన అమౌంట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే అసలు అది వద్దు. ఎందుకంటే 10 మంది హెల్ప్ చేస్తావు కానీ 100 మందికి ప్రాబ్లం అవుతుంది కదా, అలాంటిది వద్దు కదా. 100 మందికి ప్రాబ్లం అయ్యి 10 మందికి నువ్వు అవసరం చేస్తున్నావు అంటే, వాళ్ళకి యూజ్ అవుతున్నావు అంటే అలాంటిది వద్దు. చేస్తే అందరికీ మంచిది, లేకపోతే ఎవరికి చేయకూడదు. మరి ఎలాంటి కఠిన శిక్షలు వేస్తే ఈ బెట్టింగ్స్ ఆగుతాయంటారు?
అది గవర్నమెంట్ చూసుకుంటుంది. దాంట్లో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఇది బెట్టింగ్ దానికి సంబంధించి, సో వాళ్ళకి ఆ శిక్షలు అనేది విధించాలి కంపల్సరీ. లేదంటే వాళ్ళ త్రూ ద్వారా వచ్చే వాళ్ళ ఒక సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఏదైతే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు వీళ్ళ త్రూ ద్వారా అమౌంట్ కానీ ఏదైనా నష్టపరిహారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, కంపల్సరీ ఇప్పించాలి. నెక్స్ట్ టైం అసలు ఈ యాప్స్ అనేవి అన్ని కూడా బ్యాన్ చేయాలండి. అసలు ఇప్పుడు సెలబ్రిటీస్ ఇవ్వడం ఏంది, కొన్ని పరీ మ్యాచ్ అని లేకపోతే వేరే సంథింగ్ అన్ని కూడా ఇస్తారు కదా, అంటే చెప్తున్నా పరీ మ్యాచ్ కాబట్టి వేరేదై ఉండొచ్చు. అసలు బెట్టింగ్ అనే యాప్స్ గురించి అసలు అంటే కొన్ని బ్యాన్ చేసిన యాప్స్ కు మేము ఇవ్వలేదు అంటున్నారు. బ్యాన్ అనేది ఏంటి, అసలు బెట్టింగ్ అవుద్ది కాబట్టి, సో నీకు కష్టం చేయకుండా జాబ్ చేయకుండా ఒక్కొక్కరు 12 అవర్స్ 8 అవర్స్ 24 అవర్స్ చేస్తారు, 24 అవర్స్ రెస్ట్ ఉంటారు. అలా జాబ్ చేస్తూ వచ్చే అమౌంట్ కంటే ఇట్లా నువ్వు కూర్చొని సంపాదిస్తున్నావు అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎవరు సంపాదిస్తారు చెప్పండి ఇట్లా. సో ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి మొత్తం టోటల్ బ్యాన్ చేయాలి. అసలు అవి ఎవరైతే క్రియేట్ చేస్తారో యాప్లు అన్ని కూడా వాళ్ళని కూడా పట్టుకోవాలి. మెయిన్ గా వాళ్ళ త్రూ ద్వారా ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళందరినీ కూడా ఏదైతే శిక్షలు ఉంటాయో వాళ్ళందరికీ విధించాలని నా కోరిక. ఒకటి అన్న, ఈ బెట్టింగ్ అనడంలే చాలా ఘోరం. ఎందుకంటే గత 18 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, ఈ ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది యువకులు వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయింది. చాలా మంది యువకులు ఆత్మహత్యలు కూడా చేసుకోరు. రీసెంట్లీ కూడా మనం చూస్తున్నాం ఈ బెట్టింగ్ల వల్ల. ముఖ్యంగా చెప్పాలంటే బెట్టింగ్ యాప్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్లలోనే వస్తున్నాయి కదా, నా 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 20,000 వస్తాయి. ఫస్ట్ ఈ బ్యాన్ చేయాలి, ఈ ఫోన్లలో వచ్చి బ్యాన్ చేయాలి. దీన్ని ఏంటంటే మొత్తం జాతీయ స్థాయిలో చర్చ జరగాల దీని మీద. ముఖ్యంగా పార్లమెంట్ లో వేరే కోసం చర్చలు జరుగుతాయి కానీ ఇటువంటి కోసం చర్చలు జరగవు. సో మీరు ఎందుకు అవుతారో నాకు అర్థం కావడం లేదు. సో ఇదేంటంటే దీని మంత్రులు ఎవరైతే కేంద్ర స్థాయిలో ఉన్న మంత్రులు వీళ్ళంతా కూడా ఈ ఐపీఎల్ ని ముఖ్యంగా బ్యాన్ చేయాలి. దీన్ని పార్లమెంట్ లో పెట్టాలి, ఒక చర్చలాగా పెట్టాలి. దీన్ని బ్యాన్ చేయాలి. ముఖ్యంగా గత 18 సంవత్సరాల నుంచి ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకో వాళ్ళ డాటా మొత్తం తీయాలా. ఇప్పుడు ఈ 18 సంవత్సరాల నుంచి ఏ విధంగా జరిగింది, ఇప్పుడు కూడా ఐపీఎల్ స్టార్ట్ ఉన్నాయి. చాలా మంది యువకులు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయిపోయినాయి అని ఫోన్లలో పెడుతురు. 1000 రూపాయలకు 10,000, 10,000కి 20,000, 20,000కి అట్లా లక్షలు కుటుంబాలు. దీనివల్ల ఏంటంటే చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇవన్నీ ఆగుతాయి అంటారు, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు? ఎలాంటి శిక్షలు అంటే ముఖ్యంగా మన చట్టాల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మర్డర్ చేస్తే ఒక కేసు, మామూలుగా కొడితే ఒక కేసు, అట్లాంటివి ఉన్నాయి కదా, దానికి ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని అలాంటి శిక్షలు అమలు చేయాలి. నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాషా అంటారు. ఈ గిట్టింగ్ అన్ని వేస్ట్. దొంగతనాలు చేసో, బండ్లు ఎత్తుకపోయో, ఇండ్లకి వెళ్ళి అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుపోయో బెట్టింగ్ చేస్తున్నారు. చరస్, గంజాయి. ఈ యువకులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అనవసరంగా లైఫ్ను ఎక్స్పెల్ చేసుకుంటున్నారు. నన్ను కుర్చీ తాత అంటారు, కాలా పాషా అంటారు. మీ దగ్గర పెద్ద సెల్ ఉంటే యూట్యూబ్లో కాలా పాషా అని కొట్టు, నేను కనపడతా. నా మనవి ఒక్కటే, నేను ఇంటికి ఒక్క కొడుకును, జీవితాలను నాశనం చేసుకోకండి. నాది లవ్ మ్యారేజ్. లవ్ గివ్ అని అమ్మాయిల వెనుక అబ్బాయిలు, అబ్బాయిల వెనుక అమ్మాయిలు పోవద్దు. లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ వల్ల అన్ని నష్టాలే. హాయ్ బెట్టింగా ఎందుకు బెట్టింగ్ ఒకటి బాగిను. ఈ బెట్టింగ్ అన్ని వేస్ట్. సమ్మగా తిను, సమ్మగా వండుకో. కాకపోతే అమ్మ నాన్న దగ్గర ఒక 500, 1000 రూపాయలు అడుక్కొని నువ్వు ఖర్చులకు, తాగుడుకో, వాడుకో. కానీ ఈ బెట్టింగ్ జోలికి పోయినావు అనుకో, లైఫ్ ఎక్స్పెల్ అవుతుంది. రెండు డేంజర్. లవ్ ఒకటి, ఈ బెట్టింగ్ ఒకటి, రెండు డేంజర్. ఉంటా.